హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై డైలీ రొటీన్. ఈరోజైతే పొద్దున్నే లేచి నేనైతే ఇలా తోటకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసేసుకొని పిల్లల క్యారేజీలన్నీ ఇలా వాష్ చేసుకొని ఇలా అన్నీ రెడీ అయితే చేసుకున్నానండి. నైటే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. పొద్దున్నే హడావుడిగా ఉంటదని. పిల్లల స్నాక్స్‌లోకి శనగలైతే నానబెట్టానండి. ఇలా నానబెట్టి తోటకూర గూడా ఇలా తాలింపయితే వేస్తున్నాను. ఏంటి మొన్న గూడా శనగలు పెట్టావు గదా! ఏంటి ఇప్పుడు గూడా శనగలేనా? ఇంక రోజు అయ్యేనా అనుకుంటున్నారా? కాదండి. నేనైతే 2 డేస్‌కొకసారి కొంచెం, కొంచెం శనగలు నానబెట్టి మంచిదంట పిల్లలకి పెడితే అవి. అందుకని ఇంట్లో ఉన్నాయి. అందుకని 2 డేస్‌కొకసారి నానబెడదాంలే అని అనుకోని ఇలా అయితే నానబెట్టానండి. రోజు అయితే పంపించనులేండి. స్నాక్స్ గూడా పంపిస్తాను. అయ్యొక్కటే గాదు. అంటే 2 పూట్లకి తినాలి గదా! అందుకని స్నాక్స్ కూడా పంపిస్తాను. ఇలా తోటకూర అయితే అంతా తాలింపేసేసుకొని ఒక పొయ్యి మీద రైస్ పెట్టేశాను. ఒక పొయ్యి మీద ఎగ్ బాయిల్డ్ చేద్దామని ఎగ్ గూడా పెట్టేశాను ఒక పొయ్యి మీద. ఇలా కుక్కర్‌లో శనగలు గూడా వేసేసి 4 పొయ్యిలైతే మాదైతే ఖాళీనే ఉండదండి మార్నింగు. ఇలా అన్నీ పెట్టేసి నేనైతే ఫాస్ట్‌గా వంటైతే కంప్లీట్ చేసేసుకుంటాను. వంటంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మా పిల్లలైతే అప్పటికి లెగుస్తారు. లేసి బ్రష్‌లు చేసి, స్నానాలు చేసి ఆళ్ళన్నీ రెడీ అయ్యి బయటకొచ్చేసరికి 1 అవర్ పడతది. ఇంకా వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత నేను ఈలోపు అన్ని క్యారేజీలు అన్నం చల్లార్చుకొని ఇలా అన్నీ చల్లార్చుకొని అవన్నీ రెడీ చేసుకోవాలి గదా! చూసారా? పొయ్యి అసలు ఖాళీ లేదు. ఇలా 4 పొయ్యిల మీద పెట్టేస్తానండి. ఇంకా సగం ఉడికిపోయింది తోటకూర గూడా. అన్నీ ప్రిపేర్ చేసేసి రైస్ అన్నీ అయిపోయినాయి. కీరా అయితే పిల్లలకు పొద్దున్నే అయితే ఇస్తున్నాను. ఏంటి కారం వేసావు కీరాలో అనుకుంటున్నారా? అవునండి. కొంచెం కారం, సాల్ట్ వేస్తే చాలా బావుంటదని అలా అయితే వేశాను. ఇలా క్యారేజీలన్నీ సర్దేశాను. కర్డ్ రైసు, తోటకూర ఫ్రై, ఎగ్ బాయిల్డ్ అయితే పెట్టానండి క్యారేజీలోకి. స్నాక్స్‌గా శనగలైతే పెట్టాను. పెట్టి ప్యాకెట్లు జంక్ ఫుడ్ కాకుండా ఇలా చాకోసు, టేక్ మోర్ బిస్కెట్స్ ఉంటాయి కదా! అప్పట్లో వచ్చినాయి. అవైతే వాళ్ళకిష్టమండి. అందుకని అవి గూడా పెట్టాను. ఏంటి ఇన్ని స్నాక్స్ పెడుతున్నాను అనుకుంటున్నారా? 2 పూట సాయంత్రం దాకా ఉంటారు గదండీ! ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తింటూ ఉంటారు. పిల్లలకి ఇంకా స్కూల్లో గదా! టైం పాస్ అప్పుడు తింటూ ఉంటారులని నేనైతే ఎక్కువే పెడతానండి స్నాక్స్ అయితే. ఇలా 2 పూట్ల సాయంత్రం గూడా తింటారని ఇలా ఎక్కువే పెడతాను. ఎవరికాడ తీసుకోకండి. మీరు ఎవరికైనా పెట్టండి గానీ ఎవరికాడ తీసుకోకండి అని చెప్తా. ఎవరైనా అడిగితే పెట్టండి అని అయితే ఇంట్లో అయితే చెప్తానండి. అందుకని నేనైతే కొంచెం ఎక్కువే స్నాక్స్ అయితే పంపిస్తాను మా పిల్లలకి. వాళ్ళు తిన్న వరకు తిని ఒక్కొక్కసారి ఎక్కువైపోతే మామూలుగా ఎవరికైనా పెడతారు వాళ్ళ ఫ్రెండ్స్‌కి తినేటప్పుడు. ఒకవేళ వాళ్ళకి గూడా పెట్టకపోతే ఇంటికైతే తీసుకొనొచ్చేస్తారండి. ఇలా అన్ని క్యారేజీలైతే రెడీ చేసేసాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ షేర్ చేయండి. మీరు గూడా ఫాలో అవ్వండి. ఇలా ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. తొందరగా పిల్లలకి క్యారేజీలైతే రెడీ అయిపోతాయి. మా పిల్లలైతే రెడీ అయ్యి స్కూల్‌కైతే వెళ్తున్నారండి.